హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దానికైతే ముందుగా ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగనియాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు తగినట్టుగా వేసుకొని ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసంని బాగా పిండేసుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ప్లేట్ పెట్టేసుకొని కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లకి తొక్కు తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఆ పులుసులో వదిలేయాలి. ఇది కాసేపు ప్లేట్ పెట్టేసి కొంచెం వదిలేయాలి. దాని తర్వాత మనం మసాలా వడలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయింది కదా ఈ రెసిపీ ఏంటో. ఇది మసాలా వడ కోడిగుడ్డు పులుసు. ఇక లాస్ట్లో మనం ప్లేట్ పెట్టేసుకొని కొంచెం ఉడికిచ్చేసుకోవాలి. ఈ టైంలో మనకి పులుసు అంతా దగ్గర పడుతుంది కొంచెం. ఆ టైంలో మనం ధనియా పౌడర్ వేసేసుకొని దింపేసుకోవడమే.